వారు ఏంటి ఎక్కడ అనేది ఇప్పుడే వారి మాటల్లో మనం తెలుసుకుందాం. కుమార్ సార్ ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు, మీరు మాట్లాడొచ్చు ప్లీజ్. సార్ నమస్తే సార్, నా పేరు ఆర్ కుమార్. ఆ, సార్ నేను హైదరాబాద్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తాను సార్. ఓకే రీసెంట్ గా నా స్టేటస్ చూసి నాకు పండారి అని ఒక సార్ తెలుసు అనమాట, ఎల్బీ నగర్ లో ఉంటారు. ఉమ్, నా స్టేటస్ నేను క్యాన్సర్ ది ఇలా స్టేటస్ పెట్టుకున్నాను అనమాట, VR4 ది. ఓకే పెట్టుకోవడం వల్ల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేశాడు సార్. ఉమ్. అయితే నేను వాళ్ళకు January 1st కి ఇచ్చాను సార్. మీ వీడియో ఆపితే వీడియో ఆన్ చేసుకుంటే బాగుండేదేమో సార్ వీలైతే. వీడియో ఆన్ లోనే ఉంది సార్ నాది. లేదండి, మీరు ఓన్లీ ఫోటో మాత్రం మాకు కనబడతా ఉంది, 1 minute మీరు కనబడట్లేదు. ఎస్, ఇప్పుడు ఆన్ చేశారు. సార్. నేను ఎల్బీ నగర్ లో నాకు ఒక సార్ తెలుసు అనమాట, పండారి అనే అంకులు. ఓకే నా స్టేటస్ చూసి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, వాళ్ళది పండ్ల బండి ఉంటది, పండారి సార్ వాళ్ళది. ఓకే వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళకు క్యాన్సర్ ఉంది సార్, టంగ్ అండ్ థ్రోట్ క్యాన్సర్. వాళ్ళకు ఓకే 10 months అయింది సార్ డిటెక్ట్ అయ్యి వాళ్ళకి క్యాన్సర్. అతను టొబాకో తింటాడు అనమాట. ఓకే వాళ్ళకి నేను మంచిగా చెప్పాను అనమాట, ఇలా ఒకటి ఉంది అంటే వాళ్ళు ముందుకు వచ్చి ధైర్యంగా వాళ్ళు తీసుకున్నారు సార్. ఉమ్, ఇంతకు ముందు వాళ్ళు ఉత్తరాఖండ్ ఎక్కడెక్కడో వెళ్ళారనమాట సార్, ఓన్లీ వాటర్ కోసము. ఉమ్, నేను కౌన్సిలింగ్ చేసి చెప్పడం వల్ల వాళ్ళు ఆన్ ది స్పాట్ తీసుకున్నారనమాట. బివి రమణ సార్ తో కూడా మాట్లాడిచ్చాను. ఉమ్. సార్ కూడా వాళ్ళతో క్లియర్ గా మాట్లాడిన తర్వాత ధైర్యంగా ముందుకు వచ్చారనమాట వాళ్ళు. సార్ అయితే ఓకే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పర్సన్ కండిషన్ ఏందనేది వీడియో కూడా తీశాను అనమాట. నాలుక మొత్తము క్యాన్సర్ వచ్చి మొత్తం పుండు అయిపోయింది అనమాట. ఉమ్. అయితే సార్ తో అక్కడికి వెళ్ళి వీడియో తీసి సార్ కి పంపించిన తర్వాత అతనికి వీడియో చూపించగలవా? ఇప్పుడు ఉంది సార్ వీడియో. ఫోన్ లో ఉందా? సో మళ్ళీ అదే ఫోన్ వాడుతున్నారా? అవును సార్. షేర్ చేయాల, ఇబ్బంది అవుతుందేమో మీకు. సరేలేండి, నేను మీరు మీకు వీడియో ఆన్ చేసుకోండి, పంపించండి. మీకు పంపిస్తాను సార్. అయితే ఓకే సార్ ఉండి అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను సార్. నేను ఆఫీస్కి వెళ్ళి బాక్స్ ప్యాక్ తీసుకొని వెళ్ళాను. అయితే సార్ నోట్లో అది తీసి పెట్టు కుమార్ అని చెప్పాడు అనమాట సార్, టాబ్లెట్. ఓకే అయితే 10 minutes అయినా కూడా టాబ్లెట్ కరగట్లేదు సార్ నోట్లో. అతనికి ఏంటంటే కనీసం 1 drop కూడా, అది సలైవ అంటారు కదా సార్, నోట్లో ఉమ్మిలి. లాలాజలం రావట్లేదు. ఇక్కడ ఇదంతా మొత్తం అతనికి ఇక్కడ ఒక గడ్డ ఉంది సార్, అలా మొత్తం డ్రై అయిపోయింది సార్ నోరంతా. ఓకే అయిపోతే 10 minutes వెయిట్ చేసినాం సార్, టాబ్లెట్ కడగట్లేదు, ఎటు వెళ్ళట్లేదు సార్ టాబ్లెట్లు. ఆయన మింగేసిండు అనమాట అది కరగట్లేదని. అయితే ఇంకా అతనికి ఇలా డోస్ అనేది స్టార్ట్ చేసినాం సార్. వితిన్ 3 to 4 days లో అతనికి సలైవే మొత్తం ఇంప్రూవ్ అయిపోయింది సార్ టోటల్ గా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంప్రూవ్ అయిపోయింది. అసలు నిద్రపోయేవాడు కాదంట సార్, రోజు పెయిన్ కిల్లర్ వేస్తే తప్ప పోని వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇప్పుడు మంచిగా స్లీప్ పోతున్నాడు అనమాట. ఓకే ఇప్పుడు వాళ్ళు రీసెంట్ గా హాస్పిటల్ అటు ఇటు వెళ్తున్నారు సార్, మన టాబ్లెట్ వాడుతూనే. ఇప్పుడైతే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఈ రోజు కూడా వాళ్ళతో మాట్లాడాను, టెస్టిమోనీకి ఏమన్నా మీరు వచ్చి చెప్తారా అని. అయితే వాళ్ళు ఇంకా కొంచెం ఆగు బాబు, మేము మా ఆయనకు మంచిగా అవుతే ఈ ఎల్బీ నగర్ మొత్తంలో నువ్వు మాతో పాటు తిరగలేక నువ్వే అలసిపోతావు, నువ్వు రెడీగా ఉండని చెప్తున్నారు సార్ వాళ్ళు. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అనమాట. రీసెంట్ గా వాళ్ళ పాప కూడా US వెళ్ళింది సార్. అతను ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళాడు సార్, అతను వాళ్ళ పాపను సెండప్ చేయడానికి. అంతకుముందు బయటకు వెళ్ళేవాడు కదా? బయటకు వెళ్ళేవాడు కదా సార్, అసలు చాలా వీక్ ఉండే పర్సన్ అన్నమాట. ఇప్పుడు చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సార్. వాళ్ళకు మీరు నెక్స్ట్ ఆయన మాట్లాడలేకపోయినా కనీసం వాళ్ళ వైఫ్ నన్నా మీరు జూమ్ తీసుకొచ్చుంటే ఇట్ విల్ బి గుడ్. సార్ రెగ్యులర్ గా మాట్లాడతాను సార్ ఆమె దగ్గర. ఆమె ఏమంటుందంటే, నేను ఇప్పుడే మాట్లాడాను, ఒక 2 months 1.5 months టైం, ఇప్పటికే ఆల్రెడీ మా ఆయనకు ఒక 20% రిజల్ట్ వచ్చింది. నువ్వు రెడీగా ఉండు, ఎల్బీ నగర్ లో నువ్వు చాలా తిరిగేది ఉంది, మాకు చాలా సర్కిల్ ఉంది, ఎంతో మంది ఉన్నారు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చెప్తుంది అనమాట సార్ ఆమె. నెక్స్ట్ వీక్ కి కంపల్సరీ నాతో మాట్లాడించి ఆవిడని తీసుకొచ్చి చెప్పించాలి. ఓకే 100% సార్. ఈసారి మీరు పేరు ఇచ్చారు, ఇంకా చాలా, నెక్స్ట్ టైం ఇంకా నేను ఒక 3-4 times డయాబెటీస్ వాళ్ళకు, కిడ్నీ ఇష్యూ వాళ్ళకు, ఇలా చాలా మందికి ఇచ్చాను సార్. వాళ్ళు వాడుతున్నారు. అట్లా కాదు, మీరు వాడిన వాళ్ళని తీసుకొచ్చి చెప్పించాలి కుమార్ గారు ప్లీజ్. కంపల్సరీ నెక్స్ట్ టైం నుంచి ఇప్పుడు మీరు పెట్టారు, భోజనం బాగా వండారని మీరు చెప్తున్నారు సార్, కానీ తిన్న వాళ్ళు చెప్పాలి. నాకు ఇక్కడ తిన్న నాకు వాడే వాళ్ళందరివి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సార్ నా దగ్గర. వాళ్ళు రీసెంట్ గానే స్టార్ట్ చేశారు January నుంచే. నేను ఆ రిపోర్ట్స్, వాళ్ళ వీడియోస్, ఆడియోస్ ముందుకు వచ్చి మీకు చూపిస్తాను సార్ కంపల్సరీగా. మనుషులను కూడా తీసుకురండి ప్లీజ్. 100% తీసుకొస్తాను సార్.
రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సో మచ్. రైట్ సార్. రైట్ సార్.